మీరు కూర్చొని స్టార్ట్ చేయండి. వచ్చేనా పోనా మెల్లిగా పోనీ ఉన్నా తగలబోతుంది. సార్ అయ్యా మీరు కూర్చోండి. కొంచెం చూసాను. నన్ను జరిగిన కొంచెమా ఫ్రీగా నిలబడతాం. ఢిల్లీకి పోయేవాళ్ళు కాబట్టి ప్రశాంతంగా తీసుకోవాలి. బండ్ల కాడ నిలబడుతున్నాం. బండ్లన్నీ ఇవన్నీ కలిపి లాస్ట్ టైం మనం 64.5% ఇవి కూడా యాడ్ అయిందంటే డెఫినెట్గా మనకి అనర్లు సీఎం గారు మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మనం ఇవి లేనందువల్లే లోటు కలగడం దట్ ఈస్ ద మెయిన్ పార్ట్. లాస్ట్ అయిపోయిందంటే మనకి ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ రిజర్వ్ గంగాధర్ నెల్లూరు 6-3-18 ఇంకో 2 మండలాలు 2 కలిపి మొత్తం 20 మొత్తం 63 lakhs వస్తున్నాం. 3.15 lakhs. ఎస్ సార్ రెడీగా ఉన్నారు. ఎస్ సార్ గ్రామ పంచాయతీలో అంటే సార్ ఈ గ్రీన్ అంబాసిడర్స్ ఉన్నారు సార్, వాళ్ళ చేతి చేపిస్తారు సార్. గ్రీన్ అంబాసిడర్ సార్ కూడా గ్రీన్ రెగ్యులర్గా ఉంటుంది. అక్కడ కూడా సేమ్ సర్వీస్ పంచాయతీ అమౌంట్ తక్కువ పెద్దగా ఉంటుంది. డ్రైవర్ 100%. సో నెక్స్ట్ 15 days అక్కడ ఫోకస్ డైరెక్ట్ చేసేస్తే రూట్ దెబ్బతినిపోయి 1 yearలోనే దీని లైఫ్ అనుకోవచ్చు. అందువల్ల డస్ట్బిన్స్తో 6 డస్ట్బిన్స్ విత్ క్వాలిటీ 20 liters 6 ఈచ్. సో అది డ్యామేజ్ సార్ మీరు మండలానికి ఒక పంచాయతీని అడాప్ట్ చేసుకుంటారు. ఫోకస్ పెడతాం. సమస్య అంటే అక్కడికి వస్తుంది. క్లాస్లో పట్టించుకోవాలి. ఇద్దరు ముగ్గురు వర్కర్స్ ఏం చేస్తారు. మెయింటెనెన్స్ కానీ బాగా చేస్తే
మనం అన్ని నియోజకవర్గాల్లో టేకప్ చేయాలి. మన జేడీ సర్క్యులర్ ఎకానమీ ఎక్కడి నుంచి మనం ఊరి మీద తయారు చేసి ఎక్కడ సీఎం గారు ఎక్కడ 40% ఆఫ్ అగ్రికల్చర్ సార్ బట్ వీ కెన్ డూ సార్ వేరే పంచాయత్ ఇవన్నీ కలిపి లాస్ట్ టైం మనం ఇది కూడా యాడ్ అయిందంటే డెఫినెట్గా మనకి అనర్బుల్ సీఎం గారు మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మనం లేనందువల్లే మెయిన్ అనుకున్నాం సార్ అయితే తమను మండలాలు రెగ్యులర్గా ఉంటుంది అక్కడ కూడా సేమ్ నెక్స్ట్ 15 days అక్కడ ఫోకస్ బ్రేక్ కూడా చేస్తూ ఉందా? ప్రతి ఎంపీ కాన్స్టిట్యూన్సీకి 5 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వసూలు గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. సో గత సంవత్సరం నుంచి ఎట్లా గ్రాంట్ ఖర్చు చేయాలి చాలా సందర్భంగా డిస్కషన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఎంపీ గారికి రిక్వెస్ట్ చేస్తే ఒక ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ గ్రాంట్ ఇవ్వచ్చు, డ్రింకింగ్ వాటర్ వచ్చేసి ప్రోడక్ట్ ఉండొచ్చు, స్కూల్ సంబంధించి అడిషనల్ క్లాస్ రూమ్, హాస్పిటల్ సంబంధించి రిక్వెస్ట్ వెంటనే ఎంపీ శాంక్షన్ చేయడం. రీసెంట్గా మీరు చూశారు లండన్ స్కూల్ జూనియర్ కాలేజ్లో కూడా హాస్టల్ రిక్వెస్ట్ వస్తే వెంటనే 30 lakh rupees సార్ ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. సో గత సంవత్సరం 24-25 సుమారుగా ఒక 90 ప్రాజెక్ట్స్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఇట్స్ ఆల్ ఆర్ కమ్యూనిటీ సెంట్రిక్ ప్రాజెక్ట్, గ్రౌండ్ లెవెల్లో చాలా ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్ అండ్ కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఇప్పటి వరకు ఒక 4 కోట్ల రూపాయలతో చాలా వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇది ఒక ప్రాజెక్ట్, ఒక 20 ఆటోస్, ఈ ఆటోస్, ఇది ఒక 20 పంచాయతీలు ఈరోజు ఇవ్వడం జరిగినాయి. 20 ఆటోస్ ఖచ్చితంగా హౌస్ టు హౌస్ కలెక్షన్ జరుగుతుంది. అండ్ గ్రామంలో ఒక మంచి శుభ్రం, ఒక ఎన్వైరన్మెంట్ తయారవుతుంది. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా కలెక్టర్స్కి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి డైరెక్షన్స్ ఇస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ క్లీన్ ఉండాలి, పబ్లిక్ పార్టిసిపేషన్ రావాలి, అవేర్నెస్ రావాలి, సిఎస్ఆర్ డొనేషన్ రావాలి, ఒక యూస్ఫుల్ ఒక అసెట్ క్రియేట్ అవ్వాలి. ఈ సందర్భంగా ఈ 20 ఆటోస్ లాంచ్ చేయడం జరిగింది. నేను ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఈ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్లో సహకారం చేస్తున్నారు. నిధులు కరెక్ట్గా ఖర్చు చేయాలి, మనీ సొల్యూషన్కి ఇప్పుడు ఎంపీగా చెప్పారు. ఫ్యూచర్లో కూడా మనకి అటువంటి ఆటోస్ అవసరం ఉన్నాయి.
సిఎస్ఆర్ పీపుల్ స్కీమ్లో ఎవరైనా డోనర్స్ రెడీ ఉంటే మీరు మీ ఊరు నుంచి మంచి మంచి స్థానంలో ఇది మంచి కాంట్రిబ్యూషన్ డెవలప్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో కూడా పెద్ద పంచాయతీలో జెడ్పీ గ్రాంట్, ఎంపీ ల్యాడ్స్, మిగతా గ్రాంట్స్ ద్వారా ఎలా ఫర్దర్గా ఈ ఓటర్స్ ఇవ్వాలి అవి ఆలోచన చేస్తాము. థ్యాంక్ యూ. సో దానిలో భాగంగానే మన చిత్తూరు నియోజకవర్గంలో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, దానిలో కొన్ని గ్రామాలు తీసుకొని మేజర్ పంచాయతీలు తీసుకొని గార్బేజ్ క్లీనింగ్కి, గార్బేజ్ లిఫ్టింగ్కి వెహికల్ని శాంక్షన్ చేయడం. ఈ వెహికల్స్ అన్నీ కూడా ఎంపీ లాట్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే పంచాయతీలో ఉన్న క్లీన్లీనెస్ మెయింటైన్ అవుతుంది. అలాగే ముందు ముందు కూడా మిగతా 7 నియోజకవర్గాల్లో ఇది మెయింటెనెన్స్ దానివల్ల ప్రయోజనాలు అన్నీ కూడా అసెస్ చేసి మిగతా నియోజకవర్గాలు. ఇంతే కాకుండా బయట నుంచి ఎవరన్నా కంపెనీస్ కానీ స్పాన్సర్షిప్ వస్తే లార్జ్ స్కేల్లో విలేజెస్ కవర్ చేయాలని మనం ప్లాన్ చేస్తాం. సో ఇది దీనిలో భాగం అది క్లీన్లీనెస్ చేయడంలో మన ప్రయత్నంలో ఇది భాగంగా ఉంది. ఎన్ని వెహికల్స్? 20 వెహికల్స్ ఇచ్చాం, 20 గ్రామ పంచాయతీలు. ఈరోజు 20 ఆటోస్ ఎంపీల ద్వారా మా నియోజకవర్గానికి, గంగాధర నియోజకవర్గానికి రావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా దగ్గుమల్ల ప్రసాద్ అన్న గారు మా నియోజకవర్గానికి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు. మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడ పొల్యూషన్ లేకుండా ప్రతి ఒక్క విలేజ్ నుంచి ఈ క్లీన్లీనెస్ స్టార్ట్ కావాలనేదే మన ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అందులో ఒక భాగంగా ఈరోజు 20 ఆటోలు మా జీడీఎం నియోజకవర్గానికి అలొకేట్ చేశారు. ఇది నార్మల్గా ఎంపీ గ్రాంట్ ద్వారా సుమారుగా 63 లక్షలు శాంక్షన్ చేశారు. ఇందులో చూసారంటే 20 ఆటోస్ ఈరోజు మా నియోజకవర్గానికి, గంగాధర మండలానికి డిస్ట్రిబ్యూషన్ వెళ్తుంది. సో ఇందులో మీకు చూసారంటే తడి చెత్త, దాని తర్వాత మీకు వచ్చి వేస్ట్ అంతా కూడా డిఫరెంట్గా కలెక్ట్ చేసి డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి, గ్రీను, ఎల్లో అలా ఉన్నాయి. సో అందులో కలెక్ట్ చేసి గ్రీన్ అంబాసిడర్ ప్రతిరోజు ప్రతి విలేజ్కి వెళ్ళి ఒక రోజుకు ఒక ఊరిలో మొత్తం కూడా కలెక్ట్ చేస్తారు. ఈ కలెక్ట్ చేసి అక్కడ ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఒక చోట మనకు ఇవన్నీ కూడా ఉన్నాయంటే ఏమవుతుందంటే అక్కడ ఈ మస్కిటోస్ ఇవన్నీ కూడా బ్రీడింగ్ అయ్యి అన్నెసరీగా వచ్చి పిల్లలకి జ్వరం కానీ, మలేరియా, టైఫాయిడ్ అంతా వస్తుంది. కాబట్టి ఇలాంటి ఏది అవాంఛనీయాలు జరగకుండా స్వచ్ఛందంగా క్లీన్గా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా దీనికోసం స్పెషల్గా దీన్ని మనకు అలొకేట్ చేయడం జరిగింది. సో దీంతో ఆపకుండా ఈ చెత్త అన్నీ కూడా సపరేట్గా చేసి దీన్ని వర్మీ కంపోస్ట్ చేయొచ్చు, లేదంటే దీని నుంచి బయో ఫర్టిలైజర్ లాగా తయారు చేసి మనం దీన్ని వ్యవసాయానికి కూడా సప్లై చేయాలనేదే మన ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం. అంటే చెత్త నుంచి ఎలా సంపద సృష్టించాలి, చెత్తను ఎలా యూజ్ చేసుకోవాలి, అది బయోగ్యాస్ కానీ లేదంటే వర్మీ కల్చర్ కానీ ఇలా అన్నీ కూడా మల్టీపర్పస్గా యూజ్ చేయాలి. అందుకోసమే దీన్ని ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. దీంతో ఆగకుండా మన ఎంపీ గారు ఏం చెప్తున్నారంటే, అన్న దగ్గుమల్ల ప్రసాద్ అన్న ప్రతి నియోజకవర్గానికి చేస్తాము, ఇది స్టార్టింగ్ మాత్రమే, ప్రతి నియోజకవర్గంలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. చాలా చాలా మంచిది. విలేజ్ కూడా క్లీన్గా ఉంటుంది. సో కాబట్టి విలేజ్ నుంచే మోస్ట్లీ కూడా ఈ డెంగ్యూ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని మేము నిజంగానే శుభ సూచనంగా మేము పరిగణిస్తున్నాం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మా దగ్గుమల్ల ప్రసాద్ అన్న అన్ని 7 నియోజకవర్గాలు కూడా చేయాలని మనస్ఫూర్తిగా అన్నాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడే మంచి మంచి పనులు చేస్తున్నారన్న, ఇదే విధంగా మంచి కార్యక్రమాలు కంటిన్యూ అవ్వాలని అన్నని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.